వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ షో. ఉరుకులు పరుగుల జీవితంలో సొంత పనులు చక్కదిద్దేందుకే టైం దొరకడం లేదండి. మొత్తానికి లైఫ్ యాంత్రికంగా మారిపోయింది. కుటుంబం గురించి ఆలోచించడానికి 24 గంటలు కూడా సరిపోవడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇక సమాజం గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది చెప్పండి. కానీ తన వంతు సమాజ సేవలో భాగమవుతున్నారండి ఓ పెద్దాయన. రోడ్లపై ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగి తిలక్ గారు ఇది దినచర్యగా మారిపోయిందండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా గుంతలను పూడ్చడం తన కర్తవ్యంగా భావిస్తున్నారు. తానే రంగంలోకి దిగి రోడ్లపై గుంతల్ని పూడ్చడమే పనిగా పెట్టుకున్నారు. ఏడాదిగా 700 గుంతలను పూడ్చారు తిలక్ గారు. కొంచెం చేస్తేనే బిళ్ళపిచ్చే నేతలున్న ఈ కాలంలో ఇంతలా సమాజ సేవ చేస్తున్న పబ్లిసిటీ కోసం తిలక్ గారు ఎప్పుడు అరువులు చాచలేరు. అలాంటి తిలక్ గారు ఈరోజు మన మార్నింగ్ స్టూడియోలో ఉన్నారు. ఆయనకి వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ తిలక్ గారు. గుడ్ మార్నింగ్ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. గుడ్ మార్నింగ్ అండి. అసలు 700 గుంతలు పూడ్చారండి మీరు ఇప్పటిదాకా. ఈ ఆలోచన రావడానికి రీజన్ ఏంటి? మీరు ఎప్పుడన్నా అలా గుంతలో తడబడి పడ్డారా, లేకపోతే ఎవరన్నా పడ్డం చూసారా? ఇది 2 విషయాలు జరిగినాయండి. నేను గుంతలో పట్టడం కూడా చూశాను, నేను కూడా స్వయంగా పట్టడం జరిగింది. దానివల్ల అసలు మొట్టమొదట నేను రిటైర్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇన్ఫోటెక్లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ డే నేను కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను. ఆ ముందు రోజు రాత్రి వర్షం పడింది. వర్షం పట్టడంలో రోడ్డు మీద గుంతలన్నీ నిండిపోయి ఉన్నాయి మా ఇంటి దగ్గరలోనే. అది చక్రం అందులో వీళ్ళు అందులో పడిన తర్వాత ఆ బురద వచ్చింది స్కూల్కి వెళ్తున్న పిల్లల మీద, వాళ్ళని తీసుకెళ్తున్న తల్లిదండ్రుల మీద పడిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. నేను ఆ రోజు మొట్టమొదటి రోజు వాడు చాలా 8 లక్షల సంవత్సరానికి ఇస్తున్నాను జీతం, మంచి జీతం. ఆఫీస్కి వెళ్ళాను కానీ నేను సంతోషంగా లేను అక్కడ ఈ ఇన్సిడెంట్ వల్ల. ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, నీకు చాలా మంచి ఉద్యోగం ఇచ్చారు కదా చాలా పెద్ద శాలరీతో, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పినంటే ఈ విధంగా జరిగిందని. అంటే దానికి బాధపడటం ఎందుకు, మన రోడ్లన్నీ అలాగే ఉంటాయి, మేము వస్తున్నా బురద చిందిద్ది ఎవరి మీద పడుతుంది, మన మీద కూడా పడుతుంటుంది, దీనికి ఏం లేదు. కానీ నాకు ఆలోచన మటుకు దాని వెనకే ఉంది. నెక్స్ట్ డేని నా సొంత డబ్బులు పెట్టి ఒక 6 లారీలు మట్టి తెప్పించి ఆ గుంటలన్నీ పూడిపించేశాను. ఆ బురద నీళ్ళు పడ్డప్పుడు నేను సారీ చెబుదామని ఆగాను వాళ్ళకి, వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయారు. తర్వాత ఇది పూడ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళందరూ 10 మంది కలిసి ఆగి నా కారు ఆపి వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పారు. మరి నేను మీకు సారీ చెప్దామని పిలిచాను కదా, ఆగలేదని. అంటే మాకు రోజు పడుతుందండి ఇలాగా, మేము రోజు మేము అలవాటు పడిపోయాము, అలాగే మీ కారు మీద పడాల్సి మేము ఎలా చూసాం వెళ్ళిపోయాము, కానీ ఈరోజు మీరు చేసిన పని మాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పవాలన్నారు. అప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇది మంచి పని బాబులు అలా చేయొచ్చు అని అనిపించింది, ఒక మైండ్లో ఒక ఆలోచన కలిగింది ఆ విధంగా. సో ఆ తర్వాత మీరు ఇలా ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ అదే ఇప్పుడు లంగర్ హౌస్ నార్సింగ్ రోడ్డు 3 years బ్యాక్ వర్క్స్ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్ రోడ్డు, కొత్త రోడ్లు వేస్తున్నారు. ఎక్కడికక్కడ గుంటలు అడ్డాలు రకరకాలుగా ఉండేవి. దాంట్లో వెళ్తున్నప్పుడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఒక ఆటో కానీ ఒక బైక్ కానీ పక్కకి లాగేసి ఎవరో ఇంజరీ అయిపోయి లేకపోతే ప్రాణాలు పోయి ఉండేవారు. చూస్తుంటే కడుపులో తిప్పినట్టు అయిపోయింది. మనం వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలం అనిపించేది. వాళ్ళు చాలా పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగం చేసుకుంటున్నారు, చాలా హాయిగా పోతున్నారు, సమాజానికి కూడా ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇలాగ ప్రాణాలు పోతున్నాయి, కాలు చేతులు తిరిగిపోయి హ్యాండిక్యాప్డ్ అయిపోతున్నారు, ఎలాగైనా ఆలోచన బుర్రలో ఉండేది. అదే వారంలో నేను కొన్ని గుంటలు పూడ్చడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి శని ఆదివారాల్లో ఇంకా అదే పనిగా పెట్టుకుని నాకు పూడ్చాలని అనిపించింది. అంటే కొంతమందిని ప్రాణాలు కాపాడుతున్నాం. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళకి సేవ చేయటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం అవన్నీ ఒక ఎత్తు. చాలామంది మన సమాజంలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు చుట్టూ అవన్నీ చేస్తున్నారు. కానీ ఈ గుంట పూడ్చడం వల్ల వాళ్ళకి బాధ లేకుండా చేయొచ్చు, వాళ్ళ సమయం వేస్ట్ అవ్వకుండా చూడొచ్చు, వాళ్ళ డబ్బులు వేస్ట్ అవ్వకుండా చూడొచ్చు. ఇన్ని ఒక చిన్న గుంట పూడ్చడం వల్ల పైగా సమయం కూడా తక్కువ పడుతుంది దీనికోసం అని ఆలోచన నాకు బలంగా నాటుకుని నేను ప్రతిరోజు కాదు ప్రతి శని ఆదివారాలు చేస్తున్నాను. అలాగా 1.5 years చేసిన తర్వాత ఇంకా చాలా యాక్సిడెంట్లు చూస్తూ నాకు ఆతృత పెరిగి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యువత అంటే మనకి ఎసెట్, దేశానికి ఎసెట్. వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడం కాకుండా ఈ అనాథ శరణాలయానికి, NGOస్కి చాలా వాళ్ళు పెద్ద హ్యూజ్ అమౌంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీస్ కూడా CSR అని చెప్పేసి అని వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. సమాజానికి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యువతను మనం కాపాడుకోవాలా అంటే నేను అక్కడ కూర్చొని ఉద్యోగం చేసే బదులు ఈ గుంటలు పూడిస్తే మనం చాలా మందిని కాపాడవచ్చు కదా అనిపిస్తుంది. అంటే యూత్ని గ్యాదర్ చేసి మీరు ఏమన్నా రిజిస్టర్ చేసి ఒక దీనిలాగా స్టార్ట్ చేద్దామని అనుకున్నారా? రిజిస్టర్ చేయమని వీళ్ళందరూ అడుగుతున్నారండి, ఫ్రెండ్స్ అందరూ. నేను రిజిస్టర్ చేస్తాను. ఇంతవరకు అయితే రిజిస్టర్ ఏం చేయలేదు. నేను ప్రతిరోజు ఈ సేవ చేస్తూ వెళ్ళేటప్పుడు నన్ను చూసి ఈ విషయం తెలిసిన కొంతమంది వ్యక్తులు నాతో వచ్చి కలిసి వాళ్ళు కూడా పాలు పంచుకుని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడైతే చాలామంది వస్తున్నారు. చాలామంది సపోర్ట్తో మీరు చాలా గుంతలు పూడ్చాను అంటున్నారు. అంటే ఎవరైనా మీరు ఈ పని చేస్తున్నారని తెలిసి ఎవరైనా ఫోన్ చేసి మీకు చెప్పారండి మా రోడ్లో కూడా గుంతలు ఉన్నాయని? చాలామంది చెప్తుంటారండి. ఇప్పుడు నేను నిన్న బోయినపల్లిలో వెళ్ళి చేశాను. నేను అక్కడి నుంచి ఒక మిత్రుడు ఫేస్బుక్ మిత్రుడు చూసి సరే ఇక్కడ చాలా గుంటలు ఉన్నాయి, రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి, మరి మీరు ఇక్కడికి వస్తారంటే నేను వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అది అక్కడ
పురుషోత్తం అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన అక్కడ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని వరుసగా మేము 2-3 రోజులు చేశాము. నేను ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది. మీ కార్యక్రమంలో ఇలా వచ్చింది. అయిన తర్వాత కూడా నేను వెళ్ళి ఈ రోజు ప్రతిరోజు గుంట పూడ్చుకుంటే మాకు నిద్ర పట్టదు. సో ఈ రోజు కూడా ఒక గుంత పూడ్చే పనిలోనే ఉన్నారు. ముందు మేము చాలా మందికి ఈ విషయం తెలియజేయాలి, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాము. అనదర్ థింగ్ అండి, ఈ గుంతలు పూడ్చే పని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? పైగా 700 పైగా గుంతలు పూడ్చారు. చాలా మంది కాల్ చేస్తే కూడా వెళ్ళి చేస్తాను అంటున్నారు. వీటికి ఫండ్స్ ఎలా చేస్తున్నారండి? మీ సొంత డబ్బులే వాడుతున్నారా, లేకపోతే అందరూ గ్రూప్గా ఏమైనా గ్యాదర్ చేసి ఏమైనా చేస్తున్నారా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేదండి. నా జేబులో డబ్బులు పెట్టి, నా పెన్షన్ డబ్బులు పెట్టి నేను చేస్తాను. పెన్షన్ డబ్బులు పెట్టి చేయడం నాకు ఆలోచన చాలా గొప్పదండి. సమాజ సేవలో చాలా గొప్ప థాట్ వచ్చింది మీకు. కానీ వై యూ అలోన్? మీరు ఇలా చేస్తున్నారు, చేసిన దానికి ప్రూఫ్స్ ఉన్నాయి, ఎంతో మంది మీ వెనక నిలబడ్డారు, పైగా రిజిస్టర్ చేద్దామని అనుకుంటున్నారు. ఇటువంటి సమయంలో వై డోంట్ యూ కోప్ అప్ విత్ గవర్నమెంట్ అండి? వాళ్ళతో కలిసి ఏదైనా చేస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు అనే ఆలోచన రాలేదా మీకు ఇంతవరకు? ఉందండి. ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తున్న విషయం, నేను ఉద్యోగం చేసేటప్పుడు డబ్బులు బాగానే ఉండేవి. వాళ్ళు చాలా పెద్ద శాలరీ ఇస్తుండేవారు. నేను లెక్క చేయకుండా ఖర్చు పెడుతుండేవాడిని, ఈ మెటీరియల్ కోసం కానీ లేకపోతే పెట్రోల్ కోసం కానీ. తర్వాత ఈ ఉద్యోగం మానేసి కొంతకాలం 6 నెలలు చేసిన తర్వాత నా జేబులో డబ్బులు అయిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు ఎట్లాగని చూసుకున్నప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పక్కన డంపులు పెడుతుంటారు. ఆ స్టాక్ రోడ్ల మీద గుంటలు పొడిచినా కానీ అక్కడ పెట్టి వాళ్ళు వేసి మర్చిపోయి అలా నెలలు ఉంచేస్తుంటారు, గోతులు పడుతూనే ఉంటారు. నేను ఆ డంపు నుంచి తీసుకుని పట్టుకెళ్ళడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ఇంజనీర్స్ వచ్చి నాతో కొంచెం తగ్గు పెట్టుకున్నారు. ఏమండి ఇది మాది, మీరు ఎందుకు తీసినారంటే, నేను తీసుకెళ్లి గుర్తులు వేస్తున్నాను, మీరు ఫోటోలు తీసుకోండి, మీరు కేసు పెట్టండి. కానీ నేను కూడా మీ మీద కేసు పెడతాను విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 6 నెలలు అయింది ఇక్కడ పోసి ఈ కుప్ప. మీరు 6 నెలలు అలాగే నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు 6 నెలల్లో 16 యాక్సిడెంట్లు అయినవి, అవి నా దగ్గర ఫోటోస్ అన్నీ ఉన్నాయి. నేను కూడా మీ మీద కేసు పెడతాను. వాళ్ళందరికీ కాంపెన్సేషన్ మీ జేబులో నుంచి పే చేసిన రోజు మీరు రిలీజ్ అవుతారని వాళ్ళతో గొడవపడినప్పుడు ఈ విషయం కమిషనర్ గారికి తెలిసి నన్ను పిలిచి ఆఫీస్కి పిలిచారు. వెళ్ళాను. ఆయన మీరు చాలా మంచి పని చేస్తున్నారండి, మీకు నేను సప్లై చేస్తాను మెటీరియల్ అని చెప్పేసి అని వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి ఒక లారీతో డాంబర్ తారు కలిపిన మిక్సరు, దాన్ని బీటీ మెటీరియల్ అంటారు. అది ఎక్కడికైనా కృష్ణబాబు గారు నిజంగా కృష్ణ పరమాత్ముడు, చాలా భగవంతుడు. సో మీకు వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మీకు ఆ మిక్స్చర్ వస్తుంది, మీరు ఎక్కడ గుంతలు ఉన్నాయో చూసి మీరు చేస్తున్నారు. ఏ ఏరియాలో ఈ పని చేయడం పట్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అన్నారండి? ఒక రిటైర్డ్ ఇంజనీర్ గా మీరు రిటైర్ అయిన తర్వాత కూడా జనరల్ గా ఏమనుకుంటారంటే, రిటైర్ అయితే ఇంట్లో కొంచెం ఉందాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటుంటారు. వర్క్ చేసేటప్పుడు సాటర్డే సండేస్ పని చేశారు, ఇప్పుడేమో ఫుల్ అండ్ ఫుల్ దీని మీదే స్పెండ్ చేస్తున్నారు టైం అంతా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతుంటారు దీనికి? మీరు చెప్పిన విషయంలో కొంతవరకు నిజం ఉందండి. మొదట్లో వాళ్ళకి రిటైర్ అయ్యారు కదా, మనకి అందుబాటులో ఎక్కువ కాలం ఉంటారు అనుకున్నారు. నేను సర్వీస్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేవాడిని. రిటైర్ అయిన తర్వాత కూడా అదే రకం బిజీగా ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం అడిగారు, నాకు క్వశ్చన్ చేశారు. అది కాకపోయినా మీరు మండు టెంట్లో నడి వేసవిలో 2 గంటల వరకు పనిచేస్తున్నారు, 11 దాటితే ఎవరు సొంత పని మీద కూడా వెళ్ళడం లేదు కదని మా శ్రీమతి కొంచెం ప్రశ్నించి, నేను ఆ మాట రోజు నేను వెనక్కి వచ్చేస్తాను లేదో ఒకరికి చెప్పేవాడిని. ఆ 11 గంటలకి నా పని పూర్తి అవ్వదు, 11 గంటల తర్వాతనే పని బాగా సాగుతుంది. ఎందుకంటే సూర్య భగవానుడు నాకు కోఆపరేట్ చేస్తాడు, అది కరుగుతుంది. కరిగినప్పుడు 11 గంటల నుంచే మనం బాగా చేయగలుగుతాం ఆ పని. అందుచేత నేను వెనక్కి వెళ్ళలేక చేస్తూ ఉంటే ఈ విషయం మా అబ్బాయికి తెలిసి వాడు కూడా వచ్చి చూసిన తర్వాత ముందు వాళ్ళు ఇది వద్దనుకునేది విషయం తెలిసి గమనించిన తర్వాత వాళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకున్నారని నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారండి? వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారా ఈ పనికి? ఈ మధ్య ఉగాది నాడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి, కారు యాక్సిడెంట్. నేను అది ఉదయం మామిడాకులు తెచ్చుకుందాం, పువ్వులు తెచ్చుకుందాం బయటకు వెళ్తూ అది చూసిన తర్వాత నాకు నేను యాక్సిడెంట్ని దీనికి కారణం ఏమిటి అని నేను చూసి దాన్ని రెక్టిఫై చేయగలమా మనం అనే ఆలోచనలో ఎప్పుడు ఉంటాను నేను. దీనికి చాలా చిన్న కారణం, కారు యాక్సిడెంట్ అవ్వడానికి రోడ్డు డివైడర్ పక్కన వాళ్ళు రేడియం ఇండికేటర్స్ పెడతారు. అంటే నైట్ టైంలో కారు వచ్చినప్పుడు మన హెడ్ లైట్ ఇండికేషన్స్ దామే పడి మనకి ఏదైనా కర్వ్ ఉన్నా కానీ రోడ్డు ఇలా మలుపు తిరిగినా కానీ తెలుస్తుంటుంది. అది రాత్రి టైంలో కరెంట్ ఉండటం లేదు. చాలా వాహనాలు వెళ్తుంటే కూడా ప్రమాదం లేదు, ఎందుకంటే మన ముందెళ్ళే వాహనాల వల్ల రోడ్డు ఇటు మలుపు తిరిగిందని తెలుస్తుంది. మనం ఒక్కడే వాహనం వెళ్తున్నప్పుడు మన హెడ్ లైట్ ఒకటే ఆధారం మనకి. కానీ వీళ్ళు చాలా కొన్ని వందల వేల రూపాయలు లక్షలు ఖర్చు పెట్టి రేడియం ఇండికేటర్స్ రోడ్డు పొడుగునా వేశారు. ఇది మన అప్పా జంక్షన్ అంటే పోలీసు వాళ్ళు వెళ్తే ఉపయోగించే మెయిన్ రోడ్ అది. మన హోమ్ మినిస్టర్స్ మినిస్టర్స్ వాళ్ళు వెళ్తుంటారు. అది లంగర్ హౌస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. అది మొత్తం కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దూరం, ఇటు నార్సింగ్లో ఒక 8 కిలోమీటర్స్ దూరం మొత్తం అంతా కూడా రేడియం ఇండికేటర్స్ ఇసుకలో కప్పడిపోయినాయి పూర్తిగా. ఎంత డబ్బు ఖర్చు పెట్టి మనం వేసాము, ఉపయోగం లేకపోతే వేయటం ఎందుకు? అది ఉపయోగం ఉంటుందనే టెక్నికల్గా దాన్ని ఎస్టిమేట్ చేసి వేశారు. వేసిన తర్వాత దాన్ని కనిపించకపోతే ఉపయోగం ఏంటి? ఎన్ని వేల రూపాయల ఇసుకలో మనం పోసాం. ఈ విషయం తెలిసి నేను ఉగాది నాడు అంత బాధపడుతుంటే మా శ్రీమతి ఏమంటే ఎందుకు మీరు బాధపడుతున్నారని అడిగితే ఇది ఈ విధంగా జరిగిందని చెప్పినప్పుడు తను కూడా వచ్చి పార్టిసిపేట్ చేసింది. హౌ స్వీట్.
అంటే మిమ్మల్ని వారించిన మీ శ్రీమతి మీ బాధను చూడలేక మీతో పాలు పంచుకున్నారు. వెరీ హ్యాపీ అండి. మీ శ్రీమతి గారు టీవీ చూస్తుంటారు అనుకుంటాను. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాకుండా మీ చుట్టుపక్కల అందరినీ కూడా మీరు ప్రోత్సహించండి. మీ వారిని ఎప్పుడు మీరు డీగ్రేడ్ చేయకండి. తను ఎండలో తిరుగుతున్న దానికి దాన్ని ఎలా చేయాలో ఇంకా యాక్టివ్గా మీరు తన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. తిలక్ గారు, ఒక్క విషయం అడుగుదాం అనుకున్నానండి. మీరు చాలా గుంతలు పూడ్చారు ఇప్పటిదాకా. ఎప్పుడన్నా వర్షం పడి అవి పాడైపోయి ఎప్పుడన్నా వెళ్ళి చూసారు మీరు పూడ్చిన గుంతలు అలాగే ఉన్నాయా లేకపోతే పాడైపోయి ఉన్నాయా అని డబుల్ చెక్ చేశారా? పూడ్చిన గుంతలు కొంతకాలం తర్వాత పోవడం కూడా జరుగుతుంటుంది. గవర్నమెంట్ వాళ్ళు పూడ్చిన గుంతలు 6 నెలలకు పోతుంటే నేను పూడ్చిన గుంటలు సంవత్సరం తర్వాత పోతుంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్యమనస్కంగా ఎందుకో చేస్తారు. వాళ్ళు ఆ గుంటలు వేయాలంటే గుంటలో వాళ్ళు వేసిన మట్టి సగం గుంటలో పడుతుంది, సగం పైన పడుతుంది. మాది మేము వేసింది అట్లా ఉండదు. మేము చిత్తశుద్ధితో ఇంట్రెస్ట్గా మనస్ఫూర్తిగా చేస్తున్నాము అంతే. కానీ ఈ గుంటలు రోడ్లు పాడవడానికి ప్రభుత్వం అశ్రద్ధ ఒకటే కాదండి, ప్రజల అశ్రద్ధ కూడా చాలా 40% వరకు చాలా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందండి. ప్రజలు కొంచెం మేలుకుంటే వాళ్ళ బాధ్యత తెలుసుకుంటే చాలా ఈ గుంట రోడ్లు పాడవకుండా చేయొచ్చు. ఉదాహరణకి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ వాటర్ అంటే రోడ్డు మీదకి వదిలేస్తుంటారు. ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ వాటర్ స్టాగ్నేషన్ వల్ల ఎంత మంచి రోడ్ అయినా సరే గుంటలు డెవలప్ అవుతుంటాయి. ఇప్పుడు నార్సింగ్ ఉదాహరణకి నానక్రామ్ కూడా రాయదుర్గం నుంచి వెళ్ళే రోడ్డు ఇప్పుడు ప్రస్తుతం ఎవరో చిన్న హౌసెస్ వాళ్ళు బట్టలు ఉతుక్కుని ఆ నీళ్ళు రోడ్డు మీద వదిలేస్తున్నారు. 3 హౌసెస్ అది అలా ప్రవహించి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో కార్పొరేట్ కంపెనీస్ మేనేజర్స్ వెళ్తారు, దాని కంపెనీ అధిపతులు వెళ్తుంటారు, కంపెనీ ఎంప్లాయీస్ వెళ్తుంటారు. వాళ్ళంతా హైలీ ట్యాక్స్ పేయర్స్. ఆ గుంతలో పడుతుంటారు, లేస్తుంటారు, అలాగే వెళ్తున్నారు. ఎందుకు వస్తుంది అని చూసేవాళ్ళు ఎవరు లేరు. చూస్తే చాలా చిన్న కారణం, అది చాలా చిన్న కారణం. వాళ్ళు బట్టలు ఉతుక్కున్న నీళ్ళు రోడ్డు మీద వదిలేస్తున్నారు. ప్రతిరోజు 3 ఇళ్లలో నుంచి వాళ్ళు అది టెంట్లు కాదు, హౌసెస్ కావు, నార్మల్ పీపుల్. వాళ్ళని ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు మీరు ఇలా రోడ్డు మీద నీళ్ళు వదిలేస్తున్నారని. వాళ్ళు వదిలేస్తున్నారు, రోడ్డు చాలా నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అది అట్లా ఉంది. ఆ సమస్యను ఫేస్ చేస్తూ వెళ్ళడం ఇష్టపడతారేమో కానీ క్వశ్చన్ చేయడానికి ఎవరు అది నాకు చూస్తుంటే నాకు అక్కడి నుంచి కదల బుద్ధి కాదు. అది వెంటనే ప్రోగ్రామ్ చేసుకుని నేను వెళ్ళి వాళ్ళని అడుగుతాను, మీరు ఏమైనా ఎందుకని చెప్పేసి. కొంతమంది స్పందిస్తారు, వాళ్ళు ఆ నీళ్ళు రాకుండా చేస్తారు. కొంతమంది మీరెవరండి అని అంటారు. కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేసి, ఇప్పుడు ఎన్సీసీ కంపెనీ ఒకటి ఉంది ఇక్కడ, కేఎఫ్సి రెస్టారెంట్ అని మన హైటెక్ సిటీ ఏరియా ఆ పక్కనే ఉంది అని ఎన్ఎఫ్సి 18 స్టోరీ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. వాళ్ళు లోన వేస్ట్ వాటర్ రోడ్డు మీద వదిలేశారు వాళ్ళు. అది జస్ట్ ఒక 2 minutesలో నేను దాన్ని కంట్రోల్ చేయగలిగాను. వాళ్ళతో చెప్పి వాళ్ళతో మాట్లాడి నేను 2 minutes, ఓన్లీ 2 minutes చెప్పాను. మీరు ఎందుకే మరి రోడ్డు నాశనం చేస్తారు, నెల తరబడి ఇలా వచ్చింది కదా అని చెప్పారంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆ సూపర్వైజర్ అంటారు, ఏమిటి రోజు చీఫ్ మినిస్టర్ ఇటు పోతుంటాడు, రోజు హోమ్ మినిస్టర్ ఇటు పోతుంది, వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకండి, ఎవరైనా నువ్వు వచ్చిందని పోవా అని చెప్పాను. అంటే వాళ్ళు వెనక చాలా మంది 100 మాగితులు ఉంటారు. ప్రతి విషయం చీఫ్ మినిస్టర్ చూడలేడు, ప్రతి విషయం హోమ్ మినిస్టర్. వాళ్ళ వెనక ఉండే వీళ్ళు ఉన్నారు ఇంజనీర్స్, వాళ్ళకి సంబంధించిన విషయం వాళ్ళు నోట్ చేసుకుని ఆ కంపెనీని అడగాల లేకపోతే ప్రజలను అడగాల అనేది వాళ్ళు కూడా కొంచెం విచక్షణ జ్ఞానం ఉపయోగిస్తే చాలా విషయాలు మనం మనంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మీరు ఇలాంటి పని చేసేటప్పుడు ఎవరైనా సరే చుట్టుపక్కల వాళ్ళు స్పందించి వాళ్ళు కూడా వస్తాం మీతో కోపపై పని చేస్తామని ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యారండి? చాలా మంది వస్తుంటారండి, చాలా మంది వస్తుంటారు. దాగిపోయే వాళ్ళు 2-3 సార్లు చూసినప్పుడు లేదా పేపర్లో రావడం, టీవీలో ఈ విధంగా చూశారు. ఇంతకుముందు కూడా ఏమండి మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, మేము వచ్చి చేస్తామని చెప్పి యంగ్ కపుల్ కూడా వాళ్ళు కొంతమంది వచ్చి చేయటం వాళ్ళు చాలా మంది చేస్తుంటారండి. వాళ్ళు లేడీస్ కూడా వస్తున్నారండి. మీరు పెద్దవాళ్ళు ఎంతో రెస్పాన్సిబుల్గా ఉన్నారు. రోడ్ల మీద కనిపించాలి లేకపోతే వేస్ట్ వాటర్ వదిలినా మంచి రోడ్లు పాడవుతాయని మీరు చక్కగా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. సో ఇలాంటి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎప్పటికైనా వెళ్ళి ఇలా మనం అందరం కలిసి చేద్దామని ఏమైనా క్లాసెస్ తీసుకొని అందరినీ మోటివేట్ చేయడం మొదలుపెట్టారా? నేను సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎక్కడికి వెళ్ళలేదండి. ఈ కాలేజెస్ వాళ్ళు కూడా మోటివేట్ చేసి చాలా చేయొచ్చు. అయితే నేను ఇప్పుడు మనకి చాలామంది ఉదయం టీవీ పెట్టేటప్పటికి సూక్తిముక్తి కావాలని చాలా ఇది మంచిగా ఉండండి, మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, మంచి పనులు చేయండి. మంచి పని అంటే ఎలా చేయాలి ఏంటి మనం చేసి చూపించి ఈ మార్గంలో నడవని నేను చెబుదాం ఉద్దేశంతో నేను ముందు చేస్తూ మొదలుపెట్టాను. ఇప్పుడు నేను 3.5 years కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను 1.5 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 10 నెలలు అయింది. ప్రతిరోజు చేస్తున్నాను నేను. చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటే మనం దీన్ని రిజిస్టర్ చేద్దాము, దీని ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేద్దామని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే దాని ఈ వారంలో నేను ఆ పని చేస్తాను. ఒక మంచి పని మొదలు పెట్టారండి. ఇన్నేళ్ళైంది, ఇన్ని వందల గుంతలు అయితే పూడ్చారు. ఒక మంచి పని మొదలు పెట్టిన తర్వాత ఇంకేదన్నా చేద్దామన్న ఆలోచన ఆబ్వియస్లీ వస్తుంది. ఇది ఒకటైనా మీరు ఇంకేమైనా ఆలోచిస్తున్నారండి ఫ్యూచర్లో? నేను మెలుగు గనక పూర్తి టైము ఏదైనా మంచి పని ఏం చేయగలమని ఆలోచనలోనే ఉంటాను. నేను నా సర్వీస్లో కూడా అట్లానే ఉండేది. అఫ్కోర్స్ కొంతమందికి అది నచ్చేది కాదు, ఎందుకంటే పని చేయాలంటే కొంత కష్టం ఉంది అందులో. అయినా నాకు నేను చాలా లైక్ చేశాను, ఎందుకంటే హార్డ్ వర్కింగ్లో ఉన్న అది తృప్తి చాలా ఉంటుంది. అది చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇదే కాకుండా మన చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలకి ఆల్మోస్ట్ నాకు కనిపించిన ప్రతి సమస్యకి నేను
రెస్పాండ్ అవుతుంటాను. కానీ ముఖ్యంగా చేసేది రోడ్డు మీద గుండెలు పూడ్చడం ఒక పని నేను ప్రాక్టికల్గా కనిపిస్తుంది చూసి చేస్తున్నాను. ఇప్పుడు ఎరాడికేట్ చైల్డ్ బెగ్గింగ్ అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి నన్ను సహాయం పిలిచారు. అప్పుడు వాళ్ళని వెళ్ళాం, వాళ్ళతో పాటు కలిసి రైడింగ్ చేసి కొంతమందిని పట్టుకుని మన హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ చైల్డ్ బెగ్గింగ్ వల్ల మన దేశం చాలా నష్టపోతుంది. ఎట్లా అంటే వాళ్ళు ఈ డే బెగ్గర్స్ చిన్నపిల్లలుగా ఉండి వాళ్ళు ఒక డికేట్ తర్వాత పెద్ద లీడర్స్కి ఎదిగి ఇంకో డికేట్ తర్వాత వాళ్ళు రాజకీయ నాయకులకి పెద్ద సపోర్ట్ పెద్ద లీడర్స్కి వాళ్ళ సంపాదన మనం 10 రూపాయలు 1 రూపాయి చేస్తున్నాం. కానీ వాళ్ళు రోజుకి ఒక్కొక్క బెగ్గర్ సంపాదన 500-600 రూపాయలు సుమారు ఉంటుంది. వాళ్ళు వీడి లీడర్స్ 1 డికేట్ బ్యాక్ మొదలు పెట్టిన వాడు లీడర్గా ఉంటాడు. వీళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు అన్నీ తీసేసుకుని వాడికి చాలా తక్కువ 20-30 ఇస్తాడు. వాళ్ళు దాంతో బతుకుతుంటారు. కానీ ఈ లీడర్స్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఇంకొక 20 ఇయర్స్ అయ్యేటప్పటికి చాలా పెద్ద గరణార్థం మన మధ్యలో ఉంటారు. మనకు వాళ్ళని తెలియదు. వాళ్ళు చాలా వేల ఎందుకంటే రోజుకి 5-6 మనము దయాగుణం అని అనుకుంటున్నాము. దయాగుణం అనుకున్న 1 రూపాయి ఇస్తున్నాం, బెగ్గర్స్కి వేయకూడదు. వాళ్ళని పట్టుకుని చేరదీసి మనం ఆశ్రమాలు ఉన్నాయండి, చాలా ఆశ్రమాలు. ఎందుకంటే సిఎస్ఆర్ అని ఈ మన కార్పొరేట్ కంపెనీస్ తర్వాత అందులో పనిచేసే ఎంప్లాయీస్ చాలా ఎన్జిఓస్ని పోషిస్తున్నారు, వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు. అనాథాశ్రమాలు ఉన్నాయి. వీళ్ళని మనం చేరదీసి మంచి మాట చెప్పి అందులో జరిపించి వాళ్ళకి చదువు చెప్పించడము మిగిలిన విషయాలు చెప్పిన రోజున ఈ శ్రేణి ఛాచింగ్ ఈ ఢిల్లీకి జరిగిన కేసులు అట్లాంటివి ఇవన్నీ కూడా మెయిన్ వీళ్ళకి మనం అరికట్టవచ్చు. అంటే మనం ఉదారంగా వేసే రూపాయి చాలా దారుణంగా మన దేశాన్ని నాశనం చేస్తుంది. అది అన్నీ కలిసి వేసి దాన్ని ఒక 1000 రూపాయలు కొంత డబ్బుగా ఒక మూటగా సంపాదించేసి దాన్ని అనాథాశ్రమాలకు ఇచ్చి వీళ్ళని అక్కడ చేర్పించి అవి మీద దాని మీద కూడా నిఘా ఉంచి మనం చేయాలి. చాలా మంచి సలహా పైగా ఇచ్చారండి. మీరు ఈ ఆలోచనలన్నిటికీ ఒక ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి మీ సమాజ సేవ అందరూ ఒక గుర్తింపుతోటి అందరికీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తిలక్ గారు. అలాగే మీ వైఫ్ కోరిక కూడా తీర్చండి. ఎండలో బయటకు వెళ్తున్నారు, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీతో మాట్లాడేందుకు చాలా సంతోషంగా ఉంది. తిలక్ గారు ఒక మంచి సలహా కూడా ఇచ్చారండి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, లేకపోతే ట్రాఫిక్ దగ్గర ఆగినప్పుడు సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు 1 రూపాయో పావులా లేకపోతే 5 రూపాయలు తోస్తే 100 రూపాయలు దానం చేసేస్తూ ఉంటాం. ఆ దానం వాళ్ళకి మంచి చేయకపోగా సమాజానికి చెడ్డ చేస్తుంది అని చెప్తారు. కరెక్టే. ఒక నిమిషం ఆలోచించి చూడండి, కరెక్టే అని అనిపిస్తుంది. కానీ బెగ్గింగ్ చేసుకునే పిల్లల్ని మాత్రం మనం తీసుకెళ్ళి ఏదైనా ఆశ్రమంలో చేర్పిస్తే, లేదా మన టీవీ స్క్రీన్స్ మీద కూడా చూస్తుంటామండి చైల్డ్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్స్ అని, వాటి నెంబర్ కాల్ చేసినా సరే వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి కాపాడతారు, చదువు చెప్తారు. వెరీ గుడ్ మెసేజ్ గివెన్ బై తిలక్ గారు. మీరందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్.